అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. सारे जितने हमारे मंच पर सभी नेतागण, मैं सबसे पहले तो इन्होंने हमारा राष्ट्रगान, हमारे राष्ट्रगान जनगण मन का इसी धरती पर यूटी कॉलेज मदनपल्ली में रविंद्रनाथ टैगोर के द्वारा बंगाली भाषा से अंग्रेजी का अनुवाद किया। मैं देवभूमि उत्तराखंड के मुख्य सेवक के रूप में देवभूमि से चलकर आप सबके बीच में आया हूँ। इस धरती को मैं प्रणाम करता हूँ और भारतीय राजनीति के अजात शत्रु, ओजस्वी वक्ता, कवि, युग दृष्टा और राष्ट्र नायक भारत रत्न पंडित अटल बिहारी वाजपेयी जी को भी कोटि कोटि नमन करते हुए उनको भावांजलि अर्पित करते हैं। అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మదనపల్లి పట్టణ వాసులకి నమస్కారాలు తెలియజేస్తూనే, నేను దేవభూమిగా పేర్కొనబడుతున్న ఉత్తరాఖండ్ నుంచి ఆ రాష్ట్ర ప్రధాన సేవకుడిగా ఇవాళ మదనపల్లికి వచ్చాను. అదే సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బంగాళీలో రాసిన జనగణమనని ఇదే ప్రాంతం నుంచి ఇంగ్లీష్ లోకి వారు అనువాదం చేశారని తెలిసింది. ఆ పుణ్యభూమి నుంచి వచ్చిన నేను ఈ పుణ్యభూమికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. अटल बिहारी वाजपेयी जी के जन्म शताब्दी वर्ष के अवसर पर आंध्र प्रदेश भारतीय जनता पार्टी द्वारा आयोजित अटल मोदी सुशासन यात्रा, मैं आप सभी महानुभावों का इतनी बड़ी संख्या में मैं देख रहा हूँ और लगातार पिछले 2.5-3 घंटे से मैं भी लगातार यात्रा में हूँ और बड़ी संख्या में लोग इस यात्रा में जुड़े हैं। आप सबके बीच में आकर मुझे भी बहुत गौरव की अनुभूति हुई। అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే ఒక నిష్కలంక నేత, ఒక కవి పుంగవుడు, ఒక అభివృద్ధి ప్రదాత. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మదనపల్లికి రావడం, మీరు చాలా సేపటి నుంచి చాలా ఉత్సాహంగా కూర్చొని ఉన్నారు. మీ అందరినీ నేను సందర్భంగా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. अत्यंत खुशी हो रही है कि आंध्र प्रदेश भारतीय जनता पार्टी द्वारा 11 दिसंबर से लेकर 25 दिसंबर तक हृदय अटल जी की जयंती तक इस सुशासन यात्रा का पूरे राज्य के अंदर प्रत्येक जिले में सुशासन, सेवा और विकास के संकल्प को जन जन तक पहुंचाने का महत्वपूर्ण कार्य किया जाएगा। నాకు ఈ విషయం విని చాలా సంతోషం వేసింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తారీఖు ప్రారంభమైన యాత్ర ప్రతి జిల్లా నుండి వెళ్తూ ప్రజలకి సేవ, సుపరిపాలన అనే సంకల్పాన్ని, అభివృద్ధి అనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా యాత్ర సాగుతున్న సంతోషం. शानदार काम आंध्र प्रदेश भारतीय जनता पार्टी के द्वारा प्रत्येक जिले में अटल बिहारी वाजपेयी जी की प्रतिमाओं की स्थापना की जा रही है। గొప్ప విషయం ఏంటంటే ఈ యాత్ర సందర్భంగా యాత్ర సాగుతున్న ప్రతి జిల్లాలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కూడా జరుగుతున్నది. कि आज मुझे भी अन्नामया सर्किल में देश के महान राजनेता, कुशल वक्ता, कुशल प्रशासक, हमारे प्रेरणास्रोत अटल बिहारी वाजपेयी जी की प्रतिमा के अनावरण का आज प्रदेश अध्यक्ष जी, हेल्थ मिनिस्टर और हमारे सभी नेताओं के साथ मुझे भी आज प्रतिमा के अनावरण का शुभ अवसर प्राप्त हुआ। అత్యంత వాగ్దానం కలిగిన నేతగా, ఒక సుపరిపాలన ఇచ్చిన అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ నాకు కూడా ఇవాళ అన్నమయ్య సర్కిల్లో అందరితో నాయకులతో కలిసి చేసే అవకాశం కల్పించడం నాకు మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. आंध्र प्रदेश भारतीय जनता पार्टी को प्रदेश के अध्यक्ष श्री पीवीएन माधव जी, हमारे मिनिस्टर श्री सत्या जी, सभी हमारे विधायकगण, यात्रा के प्रभारी, प्रदेश महामंत्री और इस आयोजन को सफल बनाने वाले सभी कार्यकर्ताओं का
मैं हृदय तल से आभार व्यक्त करता हूँ। మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ఇతర ఈ దీంట్లో భాగస్వాములైన ఇతర పార్టీకి సంబంధించిన నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. राष्ट्रभक्ति, लोकतांत्रिक मूल्यों, मर्यादाओं और मानवीय संवेदनाओं का जीवंत प्रतीक रहा है, जो आने वाली पीढ़ियों के लिए हमेशा प्रेरणा स्वरूप रहेगा। అత్యంత విలువలతో ప్రజాస్వామ్యంతో కూడిన ఆయన రాజకీయ జీవితం రాబోయే తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. कवि के रूप में शब्दों के माध्यम से संवेदनाओं को स्वर दिया, तो एक प्रखरता के रूप में अपने विचारों से, तर्कों से अपने विरोधियों का भी सम्मान अर्जित किया। ఆయన తన కవిత రూపంలో సమాజంలో ఉంటున్న వేదనని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడిగా అనేక పథకాల రూపకల్పన చేసి సమాజాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. अटल बिहारी वाजपेयी जी एक ऐसे राजनेता थे, एक महान राजनेता थे, जिनके व्यक्तित्व, विचार और आचरण से उनका विरोधी भी, प्रतिपक्ष के लोग भी उनका सम्मान करते थे। ఆయన వ్యవహార శైలి కారణంగా, ఆయన జీవితంలో ఆచరించిన విలువల కారణంగా, ఆశయాల కారణంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా వారిని గౌరవించేవారు. उन्होंने हमेशा राष्ट्रहित को सबसे पहले रखा और कभी अपने सिद्धांतों से समझौता नहीं किया। ఆయన ఎప్పుడు కూడా దేశ క్షేమం గురించి ఎప్పుడు ఆలోచించారు. తన వ్యక్తిగత స్వార్థం గురించి అన్ని సంవత్సరాల రాజకీయంలో ఏనాడు ఆలోచించలేదు. అన్నిటికన్నా ప్రాథమికంగా ఈ దేశ సంక్షేమము, దేశ అభివృద్ధి గురించి మాత్రమే వారు ఆలోచించారు. 1996 में जब उनकी सरकार को विश्वास मत में जाना पड़ा, तो उस समय के उनके भाषण में राष्ट्र के प्रति उनके अटूट समर्पण की स्पष्ट झलक देखने को मिली है। 1996లో ఆనాడు ఈ అవిశ్వాస తీర్మానంలో వారు రాజీనామా చేయాల్సిన సందర్భంలో ఈ దేశం పట్ల వారికి ఉన్న అత్యంత భక్తి శ్రద్ధల్ని వారి ప్రసంగం ద్వారా వారికి తెలియజెప్పారు. उनके भाषण की ये पंक्तियां सदैव अमर रहेंगी कि सरकारें आएंगी, जाएंगी, पार्टियां बनेंगी, बिगड़ेंगी, मगर ये देश हमेशा रहना चाहिए। వారు ఆ సందర్భంగా చెప్పారు, ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, పార్టీలు సృష్టించబడతాయి, నశించబడతాయి, కానీ ఈ దేశం మాత్రం వైభవంగా ఉండాలి, ఈ దేశ వైభవం శాశ్వతంగా ఉండాలని వారు ఆనాడు చెప్పారు. देश के प्रधानमंत्री के रूप में श्रद्धेय अटल जी ने भारत को एक सशक्त, समृद्ध और आत्मनिर्भर राष्ट्र बनने का मार्ग प्रशस्त किया। దేశ ప్రధానమంత్రిగా ఒక స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ ని వారు స్థాపించారు. परमाणु का उपकरण का परीक्षण से लेकर स्वर्णिम चतुर्भुज योजना, ग्राम सड़क योजना से लेकर दूरसंचार की क्रांति तक अनेक प्रत्येक निर्णय ने भारत को एक नई दिशा देने का काम किया। వారు ప్రధానమంత్రిగా గ్రామీణ రహదారులు నిర్మించడం కానీ, హైవేలు స్వర్ణ చతుర్భుజ పేరుతో హైవేల నిర్మాణం చేయడం కానీ, అదే విధంగా ఈ టెలికాం విప్లవం తీసుకొచ్చి దేశ స్థితిగతులు మార్చే ప్రయత్నం చేశారు. उन्होंने देश में सबसे पहले एक गठबंधन की सरकार का सफलतापूर्वक कार्यकाल पूरा किया और ये सिद्ध किया कि यदि एक उद्देश्य राष्ट्र की प्रगति और उत्थान का हो, राष्ट्र की सफलता का हो, तो बहुत सारे दल मिलकर भी सरकार चला सकते हैं। వారు మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా నడిపించారు. ఈ దేశ హితం కోసం అనేక పార్టీలు కలవాల్సి ఉంటే, అనేక భావజాలకు సంబంధించిన పార్టీలు కలవాల్సి ఉంటే కూడా ఈ దేశ హితం కోసం కలవాల్సి వస్తే దాంట్లో ఎటువంటి తప్పు లేదని వారు నిరూపించారు. अटल जी ने देश में सेवा, सुशासन और गरीब कल्याण पर आधारित एक नई क्रांति का सूत्रपात किया, जिसने अंतिम पंक्ति में खड़े व्यक्ति को भी मुख्य धारा से जोड़ने में बहुत महत्वपूर्ण भूमिका निभाई। వారు పేదరిక నిర్మూలన కోసం, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసి అత్యంత అట్టడుగు స్థానాల్లో ఉంటున్న వారిని జనసీవక జగత్తులో తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములు చేశారు. आज उन्हीं की प्रेरणा से आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश में एनडीए की सरकार भारत को सशक्त, समृद्ध एवं स्वावलंबी बनाने के दिशा में आज अविस्मरणीय कार्य कर रही है। వారి నుంచి ప్రేరణ పొందిన నేటి ప్రధానమంత్రి భారత్ ని ఇవాళ స్వయం సమృద్ధ, శక్తిశాలి, ఆత్మనిర్భర్ భారత్ నిర్మించే దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. आज प्रत्येक सेक्टर में
विशेष योजनाएं बनाकर योजनाबद्ध तरीके से विकसित एवं आत्मनिर्भर भारत के निर्माण की दिशा में कार्य किए जा रहे हैं। అనేక రకాలైన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశం దిశగా నడిపిస్తున్నారు. स्टार्टअप इंडिया, वोकल फॉर लोकल, मेक इन इंडिया, स्किल इंडिया, डिजिटल इंडिया जैसी पहलों के माध्यम से आत्मनिर्भर भारत के स्वप्न को साकार करने की दिशा में ठोस कदम उठाए जा रहे हैं। స్టార్టప్ ఇండియా, లోకల్ ఫర్ లోకల్ లేదా మేక్ ఇన్ ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఒక ఆత్మ నిర్భర భారత్ ని, స్వయం సంపూర్ణ భారత్ ని నిర్మిస్తున్నారు. स्टार्टअप इंडिया योजना के माध्यम से भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम खड़ा करने वाला देश बन चुका है। స్టార్టప్ ఇండియా కారణంగా ఇవాళ ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో స్టార్టప్లు ఉన్న దేశంగా భారతదేశం ఇవాళ ప్రపంచం ముందు నిలబడింది. आज भारत विश्व की चौथी सबसे बड़ी अर्थव्यवस्था बन गया है और एक बड़ी आर्थिक शक्ति के रूप में आज दुनिया में अपना स्थान बना दिया है। ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి మేలు కలిగేలాగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇవాళ మన సంపద సృష్టించబడి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుకుంది. साथ ही भारत विश्व का सबसे मनपसंद मैन्युफैक्चरिंग हब बनने की ओर भी आगे बढ़ रहा है। एप्पल, अमेजन, माइक्रोसॉफ्ट जैसी बड़ी एमएनसी कंपनियां भारत में अपनी यूनिट्स खोल रही है। ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా తయారీ రంగంలో కూడా భారతదేశం చాలా ముందుకు నడుస్తుంది. దాని కారణంగానే యాపిల్ గానీ, అమెజాన్ గానీ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు భారతదేశంలో వారి కార్యకలాపాలను మొదలుపెట్టాయి. आज अमेरिका और यूरोप के लोग भी ये देखकर अचंभित हैं, सरप्राइज है कि भारत में एक सब्जी की छोटी सी दुकान करने वाली महिला भी यूपीआई के जरिए मोबाइल से पेमेंट का लेन देन कर रही है। ఇవాళ అమెరికా, యూరోప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారత్ చూసి ఆశ్చర్యపోతున్నాయి. కారణం ఏంటయ్యా అంటే ఇవాళ చిన్న అంగడి పెట్టుకున్న ఒక ఆవిడ కూడా యూపీఐ ద్వారా ఇవాళ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు నడుపుతుంటే ఇంత పెద్ద దేశంలో ఇటువంటి విప్లవం ఏంటా అని ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में चंद्रयान 3, आदित्य एल 1, गगनयान जैसे महत्वपूर्ण अंतरिक्ष अभियानों में जो भारत की सफलता ఇవాళ నరేంద్ర మోడీ గారి దార్శనికత కారణంగా సాంకేతిక రంగంలో కూడా మనం ముందడుగు వేస్తున్నాం. చంద్రయాన్ 3 గానీ లేదా ఆదిత్య ఎల్ గానీ లేదా గగనయాన్ లాంటి రంగాలు, దీంట్లో కూడా సెటిలైట్ లో కూడా మన ప్రపంచం ముందు మన సాంకేతికతను తెలియజేస్తున్నాం. और स्वदेशी वैक्सीन बनाकर कोरोना के महामारी के समय में, कोविड जैसी वैश्विक संकट के समय में देश को बाहर निकाला, वो उनके दूरदर्शी नेतृत्व का प्रमाण है। కోవిడ్ మహమ్మారి సందర్భంలో కూడా ఆనాడు భారతదేశంలోనే కోవిడ్ వ్యాక్సిన్ ని తయారు చేయించడమే కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా అందరి ప్రాణాలను సంరక్షించిన దార్శనిక నేత నరేంద్ర మోడీ గారు. यही नहीं, आज भारत में जिस प्रकार विश्व स्तरीय इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है, उसको देखकर पूरा विश्व सरप्राइज है। ఇవాళ ప్రపంచమంతా ఆశ్చర్యచకితులవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మౌలిక రంగాల, మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రభుత్వం పెట్టుకున్న దృష్టిని పెట్టి మౌలిక సదుపాయాల కల్పనలో దేశం సాగిస్తున్న ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. आज देश के अंदर विश्व स्तरीय एक्सप्रेस वे, रिंग रोड, हाईवे और एलिवेटेड रोड्स का निर्माण भारत की पहचान बन चुकी है। ఇవాళ ప్రపంచంలో ఈ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, అదేవిధంగా ఎలివేటెడ్ రోడ్డు కారణంగా ప్రపంచాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. आज भारत के 99% गांवों को सड़कों से जोड़ा जा चुका है और देश में प्रतिदिन 34 किलोमीटर हाईवे का निर्माण हो रहा है। ఇవాళ దేశంలో 99% గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించింది. అదేవిధంగా ప్రతిరోజు 36 కిలోమీటర్ల హైవేల నిర్మాణం కూడా ఇవాళ దేశంలో జరుగుతోంది. आज वंदे भारत जैसी विश्व स्तरीय ट्रेन भारत की पहचान बन रही है।
ఇవాళ వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించడం కారణంగా ప్రపంచంలో ఈ రైళ్లను చూసి భారత్ ప్రత్యేకంగా కొనియాడుతున్నారు. आजादी के बाद देश के अंदर जितने हवाई अड्डे बने थे उससे दोगुना तो मोदी जी की 11 वर्ष की सरकार में ही बना दिए गए। స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మాణం జరిగాయో దానికి రెండింతల నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 11 సంవత్సరాల్లోనే జరిగాయి. मोदी सरकार ने 11 वर्षों में 23 नए एम्स, 7 नए IIT, 8 नए IIM भी देश को समर्पित किए। కేవలం 11 సంవత్సరాలనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 23 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గాని 7 ఐఐటీలు గాని 8 ఐఐఎంలను కూడా కొత్తగా నిర్మించింది. आज भारत रक्षा के क्षेत्र में भी आत्मनिर्भर बनने के साथ ही विश्व का एक अग्रणी रक्षा निर्यातक यानी एक्सपोर्ट करने वाला देश भी बन चुका है। గతంలో రక్షణ రంగంలో మనం బలహీనంగా ఉండేవాళ్ళం, అన్ని దిగుమతులు చేసుకున్నాం. ఇవాళ వాటిని కూడా ప్రగతి సాధించి రక్షణ రంగంలో ఉత్పత్తులు కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే దిశగా మనం ఎదిగాం. ऑपरेशन सिंदूर की सफलता ने हमारी रक्षा तैयारियों का सबूत देश के दुश्मनों को ही नहीं बल्कि पूरे विश्व को दे दिया है। రక్షణ రంగంలో మనం సాధించిన ప్రగతి ప్రపంచం ముందు ఆవిష్కరించబడడం ఎలా జరిగిందంటే ఆపరేషన్ సింధూర్ లో ఏ రకంగా మన రక్షణ వ్యవస్థను మనం సొంతంగా తయారు చేస్తున్నామో ప్రపంచం అంతా చూసి విసిపోయింది. भाइयों बहनों, आज आदमी मोदी जी के नेतृत्व में हमारे सनातन का जय घोष भी चारों दिशाओं में गूंज रहा है। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మన సనాతన ధర్మానికి కూడా ఇవాళ గుర్తింపు వచ్చింది. సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసించబడుతోంది. चाहे अयोध्या में भव्य राम चंद्र जी का मंदिर बन रहा हो, काशी में काशी कॉरिडोर बन रहा हो या उज्जैन में महाकाल लोक का निर्माण होना हो। అది అయోధ్యలో రాముని జన్మభూమి అయోధ్యలో ఒక దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం కావచ్చు, లేదా వారణాసిలో కాశీ కారిడార్ కావచ్చు, లేదా ఉజ్జయిన్లో మహాకాల్ ఆలయ అభివృద్ధి కావచ్చు. या देवभूमि उत्तराखंड में आप सभी लोग देवभूमि से किसी न किसी रूप में जुड़े हैं। जहाँ गंगा जी भी है, यमुना जी भी है, बद्रीनाथ जी, केदारनाथ जी, चारों धाम पवित्र हमारा हिंदू साहब आदि कैलाश अनेक ऐसे धार्मिक स्थान उनसे आप जुड़े हुए हैं। बद्रीनाथ आएंगे तो वहाँ मास्टर प्लान का काम हो रहा है। केदारनाथ आएंगे तो बाबा केदार का भव्य और दिव्य केदार आपको दिखाई देगा। ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఉంటున్న ఉత్తరాఖండ్ దేవభూమిగా కొనగాడబడుతున్న ఉత్తరాఖండ్ లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అది కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, చార్ధామ్ల నిర్మాణం కూడా అక్కడ జరుగుతుంది. దానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించబడుతుంది. మీ అందరికీ కూడా ఏదో ఒక విధంగా ఈ ఉత్తరాఖండ్ దేవభూమితో సంబంధాలు ఉండనే ఉంటాయి. మీరు రాబోయే రోజుల్లో ఉత్తరాఖండ్ వస్తే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా అభివృద్ధి చెందిన కేదార్నాథ్ ఆలయం ఏ రకంగా ఉందో మీరు చూడబోతున్నారు. आज हमारी धार्मिक धरोहरों को सजाने का और संवारने का उस दिशा में बहुत उल्लेखनीय कार्य किया जा रहा है, शानदार काम किया जा रहा है। మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ధార్మిక సంస్థలని దాన్ని పరిరక్షించడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది. यही नहीं, आज मोदी जी के नेतृत्व में कश्मीर में धारा 370 की समाप्ति हो, ट्रिपल तलाक जैसी कुप्रथा का अंत हो, सीएए और वक्फ संशोधन अधिनियम जैसे अनेक हिस्टोरिकल डिसीजन लिए गए हैं। वो एक भारत श्रेष्ठ भारत के संकल्प को और अधिक मजबूत बना रहे हैं। ఇది మాత్రమే కాదు, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడం కానీ లేదా భారత్ మాతాకి భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉండాలని ఏ రకంగా అయితే మన రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఆలోచించారో, కొన్ని దశాబ్దాలుగా అనేక మంది విద్యార్థికులు మేధావంతుల ఆలోచన ఏదైతే ఉందో ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని, దేశవ్యాప్తంగా అమలు కావాలని కోరిక ఏదుందో ఆ కోరికని మొట్టమొదటిసారిగా తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాఖండ్ లో అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇవాళ కూటమి నాయకులకి, ఈ కార్యక్రమానికి ఇవాళ ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసిన మదనపల్లి
పట్టణ ప్రముఖులకి, ముఖ్యంగా అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో ఒక అభివృద్ధి ప్రదాతగా చూడబడతారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని వదిలివేసి కేవలం ఒక కుటుంబ బాగోగులు మాత్రమే. గతంలో ప్రధానమంత్రులు చూస్తే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, 12 సార్లు పార్లమెంటేరియన్ గా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, ఇటువైపు పశ్చిమ నుంచి తూర్పు దాకా ప్రతి ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వంతో మమేకమై, అది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలైనా, మహిళలకు సంబంధించిన సమస్యలైనా, యువతకు సంబంధించిన ఉద్యోగ ఉపాధి సమస్యలపైన పార్లమెంట్ లో చాలా సమర్థవంతంగా గలమెత్తి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన అభివృద్ధి ప్రదాత. తను ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ దేశ చరిత్రలో ఒక అభివృద్ధి ప్రదాతగా సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పాలన, ఒక పారదర్శకమైన ప్రజారంజకమైన పాలన వారి ప్రధానమంత్రిగా అందించారు. మీరు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యాత్రలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడాల్సింది, రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడాల్సింది కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తూ మీ అందరి ఆశీర్వాదం ఈ కూటమి ప్రభుత్వం మీద ఇలాగే కొనసాగాలని, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఇదే రకంగా ఆశీర్వదిస్తూ ఈ గురువుగా మళ్ళీ భారతదేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదిస్తూ మన రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేలాగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవునిస్తుంటారు. భారత్ మాతా కీ, మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం మాతరం, మాతరం మాతరం. जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी, जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी. అందరికీ నమస్కారం. ఇవాళ అటల్ మోడీ సుపరిపాలన యాత్ర మన మదనపల్లి రావటం జరిగింది. మదనపల్లిలో ఒక భవ్య విగ్రహం అటల్ జీ మనం ఇవాళ దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మొత్తం ఇక్కడికి ఇచ్చేసిన మదనపల్లి చుట్టుపక్కల రాజంపేట సంబంధించిన జిల్లా నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలు, సోదరి సోదరులు అందరి కూడా హృదయం పులకించిందని నా భావన. అనేక మంది సీనియర్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆకాంక్ష మన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పరమపదించిన తర్వాత విగ్రహ ఆవిష్కరణ జరగాలి. ఆ విధంగా అందరి యొక్క భావన ఇవాళ సంపూర్ణమయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆయన యొక్క భవ్య విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటూ ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ మనందరం పొందాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరు చేసిన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ప్రముఖంగా రావటం పుష్కర్ సింగ్ ధామీజీ ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన దేవభూమి నుంచి వచ్చారు. అయితే మనందరం కూడా ఏ పవిత్ర గంగా, ఏ పవిత్ర యమున అవన్నీ కూడా పుట్టిన క్షేత్రం. మన యొక్క చార్ధామ్, బద్రీనాథ్, కేదార్నాథ్, ऋषिकेश, हरिद्वार, यमुनोत्री, गंगोत्री अటువంటి ఒక पावन भूमि से आया हुआ हमारी मुख्यमंत्री जी को मैं बहुत बहुत प्रणाम करता हूँ, आभारी हूँ। आप इधर आने के बाद इसका शोभा बहुत बड़ा था। आप हमारी अटल मोदी जी सुपरिपालना यात्रा में आया था और उत्तराखंड में वो सुपरिपालन कर रहे, ऐसा उनका नाम पूरा दुनिया भी जान के वो మరి యొక్క తెలుగులో సినిమా ఉంది కదా, ఫ్లవర్ నహీ ఫైర్. ఆ విధంగా ఆయన పేరులో పుష్పం ఉంది, కానీ ఆ విధంగా ఆయనలో ఫైర్ ఉంది. కనుకనే అనేక రకాల కార్యక్రమాలు ఉత్తరాఖండ్ లో చేసి ఆదర్శవంతంగా నిలబడి ఆ ప్రాంతాన్ని మరింత ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తున్నారు. उन्होंने उधर से चैतन्य लेकर आया था, ये चैतन्य भूमि है, इधर भी आध्यात्मिक प्रसार बहुत होता है और वो चैतन्य हमको भी चाहिए। तो आप इधर आने का जो मौका था, बहुत बहुत आभारी है आपके लिए। ఆ విధంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు ఈ యొక్క యాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటల్ జీ యొక్క స్ఫూర్తి ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు తిరిగాడు. ఈ ప్రాంతంలో తిరగలేదే లేదు. మదనపల్లికి 3 సార్లు వచ్చాడు. మదనపల్లి అనేక కార్యకర్తలు ఇంటికి వెళ్ళాడు, అనేక కార్యకర్తలు ఇక్కడ భోజనం చేశాడు. కేవలం ఈ కథ ఇక్కడిదే కాదు, అన్ని చోట్ల కూడా ఏ ప్రాంతానికి వెళ్ళా మా ప్రాంతానికి వచ్చాడు. చాలా ఆశ్చర్యం,
దేశంలో ఉండే అన్ని జిల్లాలకి అన్ని ప్రాంతాలకి వెళ్ళి ప్రతి కార్యకర్త భుజం తట్టి వారిని ప్రోత్సహించే వ్యక్తి, ఈ విధంగా మనపత్పై తిరిగిన వ్యక్తి. ఆయన కేవలం 1-2 సంవత్సరాలు కాదు, సుమారు 70 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఎవరైనా గడిపారు అంటే, 60 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నాడు అంటే ఇవాళ ఆశ్చర్యపోతాం. 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, దాంతో పాటు అనేక రకాల కష్టాలు పడ్డాడు. మొదటిసారి పార్లమెంట్ కి వెళ్ళిన సందర్భం నుంచి ఆయన ప్రధానమంత్రి అయ్యే సందర్భం వరకు అనేక రకాల కష్టాలు, అనేక రకాల పోరాటాలు, అనేక రకాల ఆయన పైన కూడా ఆరోపణలు, ఆయన్ని జైలుకు పంపించిన తీరు, ఆ విధంగా దేశం కోసం బయట లోపల పోరాటం చేసిన వ్యక్తి. 1942 స్వతంత్రం కోసం క్విట్ ఇండియా మూవ్మెంట్ లో మొదటిసారి జైలుకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత పూర్తి సమయ కార్యకర్తగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ప్రచారక తన జీవితాన్ని ప్రారంభించి దేశ వ్యాప్తంగా తిరిగి ఏదైతే జాతీయవాదం కోసం మనం పనిచేస్తున్నామో ఆ యొక్క వాదాన్ని పెంచే ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. ఆ క్రమంలోనే భారతీయ జనసంఘ ఆవిర్భవించినప్పుడు మొదటి సంస్థాగత సభ్యులుగా ఆయన భారతీయ జనసంఘలో ఆ రోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారితో కలిసి ఆయన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు ప్రజా జీవితంలో. ఆ రోజు నుంచి అలుపు లేకుండా దేశ వ్యాప్తంగా తిరిగి దేశానికి సంబంధించిన మౌలిక అంశాలు, కాశ్మీర్ ని రక్షించడం కోసం తెలుగు కాశ్మీర్ అని చెప్పి ఒక ఉద్యమం చేయడం, ఈ దేశానికి మొదటిసారి ఆయన పార్లమెంట్ లో అడుగు పెట్టినప్పుడు దేశానికి సంబంధించి అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది. దేశానికి సంబంధించిన గోవా ఇంకా పోర్చుగల్ చేతిలో ఏ విధంగా ఉంటుంది, గోవాని విముక్తి చేయాలి, గోవా విముక్తి కోసం భారతీయ జనసంఘ ఆధ్వర్యంలో ఆయన ఉద్యమం చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీస్ కాల్పులు జరిగితే సుమారు 9 మంది భారతీయ జనసంఘ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ఆ విధంగా దేశంలో మరొక ప్రాంతం కోసం స్వతంత్ర పోరాటం చేసి 1961లో గోవా విముక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో జరిగిందనే విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కేవలం అదే కాదు, ఈ దేశానికి సంబంధించిన సమగ్రత పైన ఎప్పుడు కూడా ప్రశ్న వస్తే వెంటనే నుంచి పోరాటం చేశాను. అది కచ్ ప్రాంతం పాకిస్తాన్ కి ఇస్తానంటే ఆ యొక్క కచ్ ఆందోళన చేయడం జరిగింది. అనే ప్రాంతం బంగ్లాదేశ్ ఇవ్వాలంటే వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. మన ప్రాంతంలోని ఆక్సాచిన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమణ చేస్తే ఆయన చెప్పడం జరిగింది, నెహ్రూ గారు ఈ విధంగా దేశం యొక్క పవిత్ర భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంది, చైనా పైన గట్టి ఎత్తున మాట్లాడాలి, దాడి చేయాలంటే చైనా ఏమి చేయదు. అయినా భూమి ఎందుకు పనికిరాని భూమి, అక్కడ గట్టి కూడా మొలవదు, అటువంటి ప్రాంతం అనేది ఉంటే ఏంటి పోతే ఏంటి అనేది మాట్లాడిన ఆ రోజు మన యొక్క ప్రధాని నెహ్రూ గారు దేశం అంటే కేవలం మట్టి గడ్డ అనుకున్నాడు. దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, भारत एक जमीन का टुकड़ा नहीं जीता जाता राष्ट्र पुरुष है, इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा जल है, गंगा माँ है, ये अर्पण की भूमि है, तर्पण की भूमि है, इसके लिए हम जिएंगे, इसके लिए हम मरेंगे అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడటం, అద్భుతమైన కవిత చెప్పడం. ఈ యొక్క మట్టి అంటే కేవలం మట్టి కాదు, ఈ పొడవి నా తల్లి నీరాన్ని పుట్టిన భావన ఏదైతుందో దాంతో పనిచేసే కార్యకర్తలు మేము. ఆ విధంగా భారత భూమి పైన విదేశస్తుల వరకు కన్నేర చేస్తే దాని కన్ను పీకే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి దేశానికి అనుభవం కావాలని మొదటిసారి పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం గుర్తుంచుకోవాలి. వి వాంట్ ఆటమ్ బాంబ్ అని చెప్పి ఉద్యమం చేయడం జరిగింది. ఆ రోజు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు మీరు ఒక ఉన్మాదిగా మాట్లాడుతున్నారు, ఈ దేశాన్ని హిట్లర్ తరహా ఒక ఫ్యాసిస్ట్ రాజ్యం తీసుకురావడానికి బాంబు కావాలని అంటున్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, మన పక్క దేశమైన చైనా, రష్యా, అమెరికా, మిగతా దేశాలందరికీ అనుభవం ఉంది, వాళ్ళు మనం సమూచిగా కావాలంటే మన దగ్గర కూడా బాంబు ఉండాలి, కనుక భారతదేశానికి అణ్వాయుధ దేశంగా మార్చాలని చెప్పి గట్టిగా గర్జించి ఆ రోజు ఏ మాట అయితే మాట్లాడాడో ఆయన ప్రధానమంత్రిగా 1998లో అయిన తర్వాత ఆయన పోఖ్రాన్ అణు విస్ఫోటనం చేసి భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా నిలబడి జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారి భారతదేశంపై దాడి చేయాలంటే ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చాడంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి కారణంగానే మన దేశం ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక శక్తిశాలి దేశంగా నిలబడింది. భారత మాత గర్వంగా ఇవాళ ఆయన యొక్క అనేక రకాల కార్యక్రమాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మన దేశం యొక్క జెండా
రెప్పరెప్పలాడుతుందని గమనించాలి. ఆ విధంగా ఉన్న వ్యక్తి ఆయన పైన ఆ రోజు ఏఐఏడీఎంకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఆయన దించే కుట్ర చేస్తే ఎక్కడ భయపడలేదు. కేవలం ఒక్క ఓటుతోనే ఆయన 13 నెలల ఆ యొక్క పదవీ కాలం ముగిసి ప్రధానమంత్రిగా రాజీనామా చేసే సందర్భంలో ఆయన చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా వినాలి. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆదర్శవంతమైన ఒక ఉపన్యాసం చేయడం జరిగింది. ఈ పదవి అంటే మాకు దృఢప్రాయం, దేశమే మాకు మొదలు, మిగతావన్నీ తరువాత అని చెప్పి భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం చెప్పడం జరిగింది. ఏదైతే విషయంలో దత్తహం కామయే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖ కర్తాన తానినాం ఆర్తి నాశనం అని చెప్పే శ్లోకాన్ని చెప్పి ఈ యొక్క రాజ్యం నాకు అక్కర్లేదు, నాకు స్వర్గం అక్కర్లేదు, నాకు పునర్జన్మ అక్కర్లేదు, నాకు కేవలం ప్రజల యొక్క ఏదైతే దుఃఖం ఉందో, ఏదైతే ఆర్తి ఉందో దాన్ని దూరం చేసే ఒక పనే నాకు కావాలని, ఆ పని కోసం భగవంతుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మించాడో ఆ విధంగానే నేను దేశం కోసం పనిచేస్తాను. మాకు పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్ ఈస్ ఎ మిషన్ అని చెప్పి ఆ విధంగా దేశం కోసం పనిచేసిన గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ విధంగా ఆయన గద్దె దిగిన తర్వాత దేశ వ్యాప్తంగా అద్భుత వాతావరణంలో ఆయన గెలిచిన తర్వాత అనేక రకాల గొప్ప ఆవిష్కరణ చేయడం. ఇవాళ దేశం ప్రగతి పదాన వెళ్తుందంటే రోడ్డు కనెక్టివిటీ. ఈ దేశంలో మనందరూ కూడా సెల్ ఫోన్స్ విప్లవం వచ్చిందంటే టెలికాం కనెక్టివిటీ. ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఇంటికి గ్యాస్ వచ్చిందంటే గ్యాస్ కనెక్టివిటీ. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంటే ఎయిర్ కనెక్టివిటీ. పోర్ట్లన్నీ అనుసంధానం అంటే పోర్ట్ కనెక్టివిటీ. ఆ విధంగా అన్ని రకాల కనెక్టివిటీ పెరగడానికి, ముందుకెళ్ళడానికి కారణమయ్యారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన ఏదైతే ఉందో 6 సంవత్సరాల కాలం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాల కాలాన్ని సంబంధించిన అద్భుత పరిపాలనని సుపరిపాలన దివస్ గా ప్రకటించి ఆయన యొక్క జయంతి సందర్భంగా డిసెంబర్ 25 రోజు ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో సుపరిపాలన దివస్ గా చేసుకుని అనేక రకాలుగా ముందుకెళ్తున్నాం. ఆ విధంగా సుపరిపాలనకి ఆయన దిగురాయి. ఆయన చేసిన అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకునే విధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 11 వసంతాల్లో అద్భుతాన్ని సృష్టించారు. వాళ్ళ ప్రపంచాధినేతగా నరేంద్ర మోడీ గారు ఎదగడంతో పాటు భారతదేశం గౌరవం ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా తీసుకెళ్లారో మనందరం చూస్తున్నాం. భారతదేశం ఏ విధంగా ఒక శక్తిశాలి దేశంగా ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా భారతదేశం రాబో కాలంలో ఒక వికసిత భారతంగా, ఒక డెవలప్ నేషన్ గా ఏ విధంగా జరగాలనే ఆకాంక్షలో 2047 కల్లా భారతదేశం ఒక డెవలప్ నేషన్ ఏ కలైతే అటల్ కన్నారో ఆ కళని సాకారం చేసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆచరణలో అనేక అద్భుతాలు చూపిస్తున్నారు. కనుకనే ఇద్దరి ద్వయం ఏదైతే ఉందో ఆయన యొక్క ఆలోచన, ఈయన యొక్క ఆచరణని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి అని ఒక పెద్ద యొక్క సంకల్పంతోనే ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పెట్టడం జరిగింది. ఈ సుపరిపాలన యాత్రకి విశేష స్పందన కేవలం ఇది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమికి సంబంధించిన సభ్యులందరినీ కలపాలని అటల్జీ ఆ రోజు ఎన్టీ రామారావు గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎంత మీద భుజం మీద చేసి ఏ విధంగా నడిపించి రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా కారణమయ్యారు. తర్వాత కాలంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తి పొందడానికి నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, నాయకుడు అంటే ఈ విధంగా చేయాలి. ఆయన మొత్తం జీవితంలో ఒకటంటే ఒక్క అవినీతి మరక అంటని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి, రెండోది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని గుర్తించుకోవాలి. కనుక ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల యొక్క ఆలోచన పదం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆ స్ఫూర్తిని అందరం పొందాలి అనే ఒక ఆలోచనతో కూటమికి సంబంధించిన నేతలు, మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ చేసి వికసిత భారతాన్ని యొక్క లక్ష్యాన్ని చేర్చడానికి ఈ యొక్క ప్రయాణం కొనసాగిస్తున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విచ్చేసిన ముఖ్యమంత్రి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ భారత్ మాతాకి
అటల్ బిహారీ వాజ్పేయి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిసారి ఆయన పార్లమెంట్ లో ఎన్నిక అయితానే కొద్ది రోజుల తర్వాత స్పీచ్ ఇస్తానే అప్పుడు ఉన్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ స్పీచ్ ఇన్న తర్వాత ఈయన మన దేశానికి ఒక రోజు ప్రధానమంత్రి అవుతాడని మొట్టమొదటి స్పీచ్ తర్వాత నేను చెప్పాను. అదే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 9-10 సార్లు PMSGY రోడ్స్ అన్ని కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడే తీసుకోవడం జరిగింది. అదే విధంగా వాటర్ షెడ్స్ కానీ మిగతా అంశాలు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన గురించి చెప్పాలంటే ఎంత నమ్మకం ఉండిందంటే ఆయన గురించి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ భారతదేశం వ్యతిరేకంగా పాకిస్తాన్ ఒక రెజల్యూషన్ పెట్టి సెన్సర్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశాన్ని అనుకున్నప్పుడు పివి నరసింహారావు గారు మన దేశానికి లీడ్ చేసేదానికి అపోజిషన్ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని లీడ్ చేయమని చెప్పడం జరిగింది. ఎంత నమ్మకం, ఎంత దేశభక్తి ఉంది అని ఊహించే పివి నరసింహారావు గారు మనవల్ని దేశానికి మేలు జరుగుతుంది, వాజ్పేయి గారు పోయి ఈ దేశం అంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు అని తెలిపేదానికి ప్రపంచానికి ఆ యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఏదైతే పాకిస్తాన్ దేశంకి వ్యతిరేకంగా చేసిందో అది డ్రాప్ చేయడం జరిగింది. అది ఒక పెద్ద విజయం భారతదేశానికి అటల్ బిహారీ వాజ్పేయి వల్ల రావడం జరిగింది. నేను ఒక్కసారి కలిశాను పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అది కూడా పివి నరసింహారావు గారి ఇంట్లో కలిశారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పుస్తకం రాశారు, మేరీ 51 కవిత, 51 ఇది పోయమ్స్ అని. దాన్ని ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఇనాగ్రేట్ చేశారు. ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడుతూ, నాకు కష్టాలు ఏమన్నా వచ్చినప్పుడు, కష్ట ఆలోచనలు దేశం గురించి ఆలోచన చేయాల్సినప్పుడు నాకు గురూజీ లాంటి వారు వాజ్పేయి గారు, ఆయన సలహా తీసుకుంటారని స్వయంగా నేను విన్నాను. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి అంత గొప్పగా పొగట్టడం జరిగింది. అదే విధంగా పివి నరసింహారావు రాసిన పుస్తకాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ద ఇన్సైడర్ ని ప్రధానమంత్రిగా 1998లో వాటిని రిలీజ్ చేయడం జరిగింది. దేశం కోసం అపోజిషన్ లీడరు ప్రధానమంత్రి ఏ విధంగా కలిసి ఉండాలో ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. ఇది మనకు సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ముఖ్యమంత్రి గారికి మరోమారు స్వాగతం తెలుపుతూ, అదేవిధంగా మన మాధవ్ చాలా ఉత్సాహంగా, యువకుడు ఉత్సాహంగా బీజేపీని ముందరకు తీసుకోబోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ కార్యక్రమాల్ని నేను మరోమారు కోరుతున్నాను. ఇది సందర్భం కాదు, కానీ ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ప్రజల తరఫున మనం పోరాటం కూడా చేయాలి. మనం ముందరికి తీసుకొని పోవాలంటే బీజేపీని ప్రజా సమస్యల్ని ముందరికి తీసుకొని రావాలా ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి గట్టిగా సలమా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రులకు, నియోజకవర్గ నాయకులకు, రాష్ట్ర నాయకులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా సోదర సమానులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ నమస్కారం. దేశంలోనే మన అటల్ బిహారీ వాజ్పేయి సార్ గురించి ఈరోజు ఎక్కడ పోయినా కూడా హైవేల్లో మనం ఆయనే స్మరించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మా యువ నాయకుడు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడ్ తో పరిగెత్తుంది.
కాబట్టి ఇంకా 15 సంవత్సరాలు మనం కూటమి ప్రభుత్వం ఉండే విధంగా రాబో రోజులు, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మోడీ గారు ఏ విధంగా అభివృద్ధి వైపు పోతున్నాడో ఈ రోజు రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ముగ్గురం కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఇంకా ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు